మంచిదండి. మరి ఇప్పటి వరకు ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎన్నో చక్కని విషయాలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు కూడా బైబిల్ నుంచి కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. అదే, దేవుడు క్షమించని పాపం ఉందా? దేవుడు క్షమించని పాపం. ఇప్పటి వరకు ఆత్మీయ తండ్రి గారి ద్వారా మనం విన్నాం. క్షమాపణ అనేది ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ జీవితంలో మనం విన్నాం. ఈ పాఠాన్ని నేను చెప్పాలని ఎప్పుడు అనుకున్నాను? లాస్ట్ వీక్ అనుకున్నాను. నిన్నే మన గ్రూప్లో షేర్ చేశాను ఈ పాఠం చెప్తాను. కానీ తండ్రి గారు కూడా ఈరోజు ఏం చెప్పారు? క్షమాపణ గురించి చెప్పారు. చూసారా? అంటే ఏకాత్మ, అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ అందరితోనూ ఒకే విధంగా మాట్లాడింపజేస్తుంది. ఇది ఏకాత్మ, ఏక మనసు అంటుంది బైబిల్. అందుకే బైబిల్లో ఏ వచనాన్ని చూసినా అపోస్తలులు కానీ ఎవరు రాసినా అందరూ ఒకే విధంగా రాస్తారు. ఎందుకు? రాయించింది పరిశుద్ధాత్మ కాబట్టి. మనలో ఉన్నది ఒకే ఆత్మ అయితే మనం చెప్పే బోధ కూడా ఒకేలానే ఉంటుంది. సరే, అందుకే తండ్రి గారు మాట్లాడుతూ, నీ సహోదరుని మీద ఒకవేళ నీకు కోపం ఉంటే ముందు వీళ్ళేం చేయాలి? క్షమించు. క్షమించిన తర్వాత నువ్వేం చేయాలి? నీ అర్పణ ఏదో దేవునికి అర్పించు. అంటే సహోదరుని మీద ద్వేషం ఉంచుకుని మనం దేవునికి ఎన్ని అర్పణలు ఇచ్చినా అవి చెల్లవు. అంతేనా? సహోదరుని ద్వేషిస్తూ మనం దేవుని కోసం ఎంత చేసినా అదేమవదు, దేవుని లెక్కల్లోనికి రాదు. ప్రేమని దేవుని పిల్ల. అందుకే మనం చెప్తుంటే ఎప్పుడు, మీరు ఏది చేసినా ఎలా చేయండి? ప్రేమగా చేయండి, పగతో చేయొద్దు. ప్రేమతో 10 రూపాయలు ఇచ్చిన చాలండి, దేవునికి స్వీకరిస్తారా? స్వీకరిస్తాడు. పగతో నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వు, అవసరం యాక్సెప్ట్ చేయడండి దేవుడు. అవునా? ధనికులైన వారు, ధనవంతులైన వారు తమకు కలిగిన కొలది వేస్తున్నారంట. కానీ పేద విధవరాలు ఏం చేసింది? తనకు కలిగి ఉన్నదంతా కూడా ఇచ్చేసింది. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తే, వాళ్ళు కలిగిన దాంట్లో ఇచ్చారు, కానీ పేద విధవరాలు ఎలా ఇచ్చింది? ప్రేమతో ఇచ్చింది. కలిగినదంతా కూడా ఇచ్చేసింది. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, క్షమాగుణం, క్షమించడం అనేది క్రైస్తవ యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందండి? అందుకే ఈ క్షమించడం గురించి మనం ఆలోచిస్తుంటే, దీనిలోనే దేవుడు క్షమించని పాపం ఉన్నదా? దేవుడు క్షమించని పాపం ఏంటి? ఏమంటే రోజు సర్వమానవాళిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మార్చింది ఎవరండి? దేవుడేనా? ఈరోజు ప్రపంచ ప్రజల పాపాలని కడిగి పరిశుద్ధులుగా మార్చింది ఎవరు? దేవుడు. దేవుడే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా ఏం చేశాడు? మనుషుల యొక్క అపరాధములను క్షమించి పరిశుద్ధులుగా మార్చేశాడు. అవునా? మార్చేస్తే మరి అలాంటి దేవుడు క్షమించని పాపం ఉందా? ఒకవేళ అలాంటిది ఉంటే ఇక మనం చేసిన ప్రార్థనలు, మనం చేసిన పని వ్యర్థమే కదా. ఏంటా పాపం? యాక్చువల్గా నుండి మనం ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఏది చేసినా జస్ట్ సారీ అనగానే ఏం చేస్తాం? క్షమ చేస్తామా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ప్రయాణం అయ్యి మీటింగ్కి, మనకి రావాల్సిన ఫ్రెండ్, మనం తీసుకెళ్ళాల్సిన ఫ్రెండ్ త్వరగా రాలేదండి, చాలా కోపం వచ్చింది, లేట్ అయింది. కానీ లేట్గా వచ్చినా కానీ వచ్చిన వెంటనే సారీ సార్ లేట్ అయిపోయింది అనగానే ఏం చేస్తాం? ఓకే, ఎక్స్క్యూజ్ చేస్తాం, క్షమించేస్తాం, విడిచిపెట్టేస్తాం. ఎందుకు? సారీ అని చిన్న 2 పదాలు సారీ అనగానే క్షమించి విడిచిపెట్టేస్తాం. మనిషిగా మానవ దేహాన్ని ధరించుకున్న మనమే మనుషులను క్షమించి విడిచిపెట్టేస్తుంటే మరి దేవుడు క్షమించని పాపాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు క్షమించని పాపం ఏదైనా ఉందా? తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఒకవేళ మనం జీవిస్తే తెలియకుండానే మనం ఏం చేస్తాం? నరకానికి వెళ్ళిపోతాం. అవునా? తెలియకుండానే మనము నరకానికి వెళ్ళిపోతాం. ప్రేమండి, అసలు దేవుని యొక్క మనసు గురించి మనం ఆలోచిస్తే, దేవుడు ఎలాంటి వారు, ఆయన ఎలాంటి గుణం కలిగి ఉన్నాడని మనం ఆలోచిస్తే, కీర్తన గ్రంథము భక్తుడైన దావీదు
కీర్తన గ్రంథము 86వ అధ్యాయము, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఎవరైనా దేవుడు ఎలాంటి దేవుడు అని మన దేవుడు ఏమండి? క్షమించుటకు సిద్ధ మనస్సు. ఎలాంటి వాడు దేవుడు అంటే క్షమించుటకు సిద్ధము కలిగి ఉంటాడండి. అబ్బా, తప్పు చేసినటువంటి తన పిల్లలు ఎప్పుడు పశ్చాత్తాపడి, తండ్రి నన్ను క్షమించు తండ్రి అని అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉంటాడండి దేవుడు. అవునా? మనం నమ్ముతున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తప్పు చేస్తున్నాడు కదా వీడిని శిక్షించేయాలి, వీడిని నరకంలోనికి వేసేయాలి అని అనుకునేవాడు కాదు దేవుడు. ఎలాంటి దేవుడు అంటే క్షమించడానికి ఎదురు చూస్తాడు, క్షమించడానికి. మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం ఎందుకు అంటున్నారు? మనిషి పాపం చేస్తూ ఎందుకు జీవిస్తున్నాడు? క్షమించాలి వీడిని, మార్చాలి వీడిని. అందుకే ఎప్పుడు మారతాడా, ఎప్పుడు మారు మనసు పొందుతాడా, ఎప్పుడు పశ్చాత్తాపడతాడా, ఎప్పుడు నాకు మొర పెడతాడని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంటే. ఎలాంటి మనసు కలిగిన వాడు దేవుడు? మన దేవుడు క్షమించుటకు. ఎలాంటి మనసు కలిగిన వాడు? క్షమించుటకు సిద్ధమైన. క్షమించుటకు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. అంత గొప్ప దేవుడు అండి. మనుష్యులను క్షమించే దేవుడు ఎప్పుడు వీళ్ళు మారుతారా, ఎప్పుడు వీళ్ళు చేస్తున్న పాపాన్ని విడిచిపెడతారా, వాళ్ళని క్షమించాలి. వాళ్ళని క్షమించి వాళ్ళని యొద్దకు చేర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తుంటే, మరి దేవుడు క్షమించిన పాపం ఉందంటారేంటి మీరు? ఏమండి? అవునా? ఆయన ఎలా వీరిని క్షమించి నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకువెళ్ళాలని ఆయన ప్రయత్నిస్తుంటే, మరి ఇంకా క్షమించలేని పాపాలు ఏముంటాయి? ఇంకా దేవుడు క్షమించిన పాపం ఏముంటుంది చెప్పండి? మరొక సందర్భం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఏంటండి మాట? దేవుని యొక్క మనస్సును మనం ఆలోచిస్తుంటే, ప్రేమైన దేవుని పిల్లరా, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు దేవుడు. అంతే కదండి? మనమేం చేస్తాం? పాపం చేస్తున్న వాళ్ళని చూసి కోపడుతుంటాం కదా. కానీ దేవుడు ఏం చేస్తాడంట? భక్తిహీనులు తమ మార్గమును విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి, వారు ఒకవేళ యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. పదనిస్తారా? బహుగా క్షమించు అంటే ఎలాంటి వారినైనా దేవుడు క్షమిస్తాడా? ఎలాంటి వారినైనా దేవుడు క్షమిస్తాడు. మనిషిని మార్చడానికి దేవుడు ఎదురు చూస్తున్నట్టు దేవుడుతున్నారు. మరి ఎలాంటి వారినైనా దేవుడు క్షమిస్తున్నప్పుడు దేవుడు క్షమించని పాపం ఏంటో చెప్పండి. ఉదాహరణకి చాలామంది ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా. అవునా? తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు మరలా ఎప్పుడు తిరిగి వస్తారా అని చూస్తారు. ఎవరు? తల్లిదండ్రులు. అవునా? వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళని చేసుకోవడం, అబ్బాయిని చేసుకోవడం, అమ్మాయిని చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఎందుకు? వీళ్ళు కనిపించారు కాబట్టి వీళ్ళకంటే ఒక ఆలోచన ఉంది. మా అబ్బాయికి ఎలాంటి వాడిని ఇచ్చి చేయాలి, మా అమ్మాయికి ఎలాంటి వాడిని ఇచ్చి చేయాలనే ఆలోచన ఉంది. అయితే మధ్యలో వీళ్ళు ఏం చేశారు? తన తల్లిదండ్రుల ఇష్టాన్ని పక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ఏం చేశారు? వేరే వాళ్ళు చేసుకుంటారు.
ఆ కోపంతో వీళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు. వెళ్ళిపోయిన వాళ్ళను మరలా తిరిగి రానివ్వకుండా ఆపేస్తారా? ఆపరండి. వెళ్ళిపోయిన వాళ్ళు మరలా తమ తప్పు తెలుసుకుని ఎప్పుడు తిరిగి వస్తారా అని తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. అవునా? తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. రాడు, తండ్రి వెళ్ళడు. కానీ మధ్యలో తల్లి మాత్రం వెళ్ళిపోతుందండి. అవునా? తల్లి పాపం తట్టుకోలేదు కదా, తల్లి ప్రేమ వేరు కదా. తల్లికి కూతురు మీద అయినా కొడుకు మీద అయినా ఒకే ప్రేమ ఉంటుందండి. తండ్రి వెళ్ళాడు కానీ తెగించి తల్లి వెళ్ళిపోతుంది. తల్లి వెళ్ళిపోయి అమ్మాయితో మాట్లాడటము, లేకపోతే అబ్బాయితో మాట్లాడటం, ఏదో రకంగా తండ్రికి తెలియకుండా చేస్తుంది. కానీ ఈ తల్లిదండ్రులు వీళ్ళందరూ ఏం కోరుకుంటారు? వెళ్ళిపోయిన వాళ్ళు తమ తప్పును తెలుసుకుని తిరిగి నా యొద్దకు వచ్చారు. ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులలోనే ఉంటే, మరి మనుషులను కన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఎలాంటి వారైనా ఎలాంటి తప్పు చేసినా వాళ్ళు తిరిగి నా యొద్దకు రావాలి. వచ్చిన వాళ్ళని ఏం చేయాలి? క్షమించాలనుకున్నాడండి. అంత గొప్ప దేవుడు ఆయన. ఎలాంటి వారే అయినా సరే తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి, తండ్రి నా తప్పులను క్షమించిన ఆయన అని అడిగితే ఆయన ఏం చేస్తాడంట? బహుగా క్షమిస్తాడు. ఓకే, విడిచిపెట్టేస్తాడు. అయిపోయింది. ఎక్కడి నుంచి నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని మార్చుకుని పరిశుద్ధముగా నేను చెప్పినట్లుగా నాకు ఇష్టముగా మీరు జీవించిన ఆయన అని చెప్పి నీకు మరో అవకాశం ఇస్తాడు. అది తండ్రి మనసు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు కదా. వచ్చినటువంటి ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన ఎందరో క్షమించాడు కదా. ఆయన కూడా, అవునా? దేవుడు క్షమించే మనసు అయితే దేవునికి కలిగిన మనసే క్రీస్తు మనస్సు. క్రీస్తు కూడా ఎందరనో వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని క్షమించేశారు. ఎందరినో క్షమించేశారు. క్షమించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడండి. ఎలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు, అవునా? ఎలాంటి వారిని దేవుడు క్షమిస్తాడో ఒక మాట చెప్పాడు. చూడండి అన్నమాట. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చూద్దాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఈ ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరుని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు కూడా దేవునితో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు ఆయన? సిలువ వేసినటువంటి సందర్భంలో వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, అందుచేత వీరిని ఏం చేయాలి? క్షమించమన్నాడు. అంటే ఒక ఆలోచనకరమైనటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు పడిన మాటల్లో ఒక మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. అవునా? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక నువ్వు ఏం చేయాలి? వీరిని క్షమించి. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు అన్నాడు ఆయన. అంటే ఎలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు, ఎలాంటి వారిని దేవుడు క్షమించమని యేసు అడుగుతాడంటే, ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్న వారిని ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేస్తే క్షమిస్తారా? ఎవరిని క్షమించమన్నాడు యేసుక్రీస్తు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, కాబట్టి మీరు ఏం చేయాలి? వీరిని క్షమించండి. వీళ్ళకి తెలియదు నేనే మెస్సేనని, నేనే క్రీస్తునని, నేను దేవుని కుమారునని చెప్పిన వాళ్ళకి తెలియట్లేదు. ప్రభువా, ప్లీజ్ దయతో ఏం చేయి? క్షమించి విడిచిపెట్టాలి. అంటే తెలియని వారిని దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేస్తే క్షమించడా? తెలిసి చేస్తే క్షమించడండి. అర్థమవుతుందా? దేవుడు క్షమిస్తాడా అంటే, అవును నేను అందరినీ క్షమిస్తాడన్నాడు. అవునా? ఆయన క్షమించుటకు ఏమన్నాడు? బహుగా సిద్ధపడి అన్నాడా? బహుగా క్షమించడన్నాడు ఆయన. అలాంటి దేవుడు తెలిసి చేస్తే మాత్రము క్షమించాడు. చూద్దాం మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26. మనము సత్యమును గూర్చి
అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడెలా పాపములకు బలికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని యొక్క ఉండును. చూసారండి ఏం చెప్పాడు మరలా? మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, అంటే సత్యం అనగానే వాక్యము, ఈ వాక్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా అన్నాడు. చూసారా ఎలాంటిదండి ఇది? బుద్ధిపూర్వకముగా అంటే కావాలనే. ఇది తప్పని తెలిసి నీకు కానీ చేసావా? మోహపు చూపు చూడకూడదని తెలిసి నీకు కానీ చూసావా? దొంగతనం చేయొద్దని తెలిసి నీకు కానీ చేసావా? వ్యభిచారం చేయొద్దని తెలిసి నీకు కానీ చేసావా? ఏమన్నదండి? ఇంకా క్షమాపణ లేదు. తెలియక చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. తెలిసి చేసిన వారికి ఇంకేమీ లేదు, క్షమాపణ లేదు. క్షమాపణ లేదు. అవును, చిన్నప్పుడు ఏం చేస్తాం? చిన్నపిల్లలు మనం ఎత్తుకున్నప్పుడే పాస్పోర్ట్ చేస్తారు చేతుల్లోనే, అవునా? చిన్నపిల్లలు కాబట్టి ఒక సంవత్సరం 5-6 నెలల పిల్లలు, సంవత్సరంలో పిల్లలు ఏం చేస్తారు? మన దగ్గర ఉండగానే చేతుల్లో పాస్ పోసేస్తుంటారు, బాత్రూమ్కి వెళ్ళిపోతుంటారు. మనం ఏం చేస్తాం? వారిని తిడతామా? తిట్టం. ఏం చేస్తాం? నవ్వుతాం. ఎందుకు? తెలియదు. రే మళ్ళీ దీనికి ఒక సామెత చెప్తారు. ఏమని? చిన్నపిల్లలు అంటండి ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళ మీదే టాయిలెట్కి వెళ్తారంట. నిజం ఇది. అంటే అలా వాళ్ళని నవ్వించడానికి, అవునా? ఇది చిన్నపిల్లలు చేసే విషయం. నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా అలా చేస్తే ఏమంటారు? పెద్ద అయిపోయావు, నీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలుసు. తెలిసిన తర్వాత కూడా నువ్వు టాయిలెట్ మంచం మీద పోసేస్తే తిడతారో తిడతారు పెద్దవాళ్ళు. నీకు అన్ని ఏళ్ళు వచ్చినాయి, బుద్ధి లేదా నీకు, ఇంకా మంచం మీద పాసుకు వెళ్ళిపోతుంది, తిడతారా? అవునా? తిడతారు. ఎందుకు? నీకు తెలుసు కదా. చిన్నప్పుడు నీకు తెలియదు కాబట్టి తల్లిదండ్రులు క్షమించేశారు. ఎదిగిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత కూడా అలా చేస్తే తిడతారు. అలాగే ప్రేమ దేవుని పిల్లలు, ఒకప్పుడు నీకు తెలియదు, దేవుని ఆజ్ఞలు తెలియదు, దేవుని వాక్యం తెలియదు, తప్పు అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు. తెలుసుకున్న తర్వాత కూడా మరలా నువ్వు పాపాన్ని చేస్తే నీకు ఏముండదు? క్షమాపణ లేదు. క్షమాపణ లేదని ఎంత భయంకరమైన మాట అండి ఇది. చాలామంది తెలిసి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. తెలిసి, వాక్యం తెలిసి పాపం చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే అసలు వాళ్ళకి దేవుడు అంటే భయం ఉందండి? లేదండి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఆయన, వీళ్ళు తెలియక చేశారు కాబట్టి నువ్వేం చేస్తావు? వాళ్ళని క్షమించే. తెలిసి చేసిన వాళ్ళకి ఏమి లేదంట? క్షమాపణ లేదు. చూసారండి. ఉదాహరణకి అందరూ కూడా క్షమించాలని అనుకుంటారండి. చాలామంది శిక్షించాలని ఎవరు అనుకోరు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళిన వెంటనే ఏం జరిగిందని అడుగుతారు ఎస్ఐ గారు. ఏం జరిగిందని అనగానే, ఇలా జరిగిందండి, నేను అనుకోకుండా వెళ్ళి అతన్ని యాక్సిడెంట్గా గుద్దేశాను, అతను నన్ను ఇలా చేశాడు. ఓకే, అయింది. మీ ఇద్దరు ఏమైపోవాలి? ముందు రాజీ పడిపోండి, కాంప్రమైజ్ అయిపోండి. అంతేనా? కాంప్రమైజ్ అయిపోండి, ఎక్కడితో ఇది అయిపోతుంది. కానీ నేను కేసులు పెడతాను, కోర్టులకు వెళ్తాను అంటారా? మీ వల్ల కాదు. అవునా? చెప్తారు ముందు చెప్పేస్తారు. ఏమని? లేదు, ఎక్కడితో మీరు రాజీ పడిపోయారా, మీ జీవితం ప్రశాంతంగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ లేదు, నేను అతని మీద పగ పెట్టుకుంటాడు, అతను రాంగ్ రూట్లో వచ్చాడు, అతను నేను విడిచిపెట్టేది లేదు, అతను నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటే మాత్రం మీ జీవితాల్లో ప్రశాంతత అనేది ఉండదండి అని ముందే చెప్తారు. విని మనం రాజీ పడిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం, ప్రశాంతంగా ఉంటాం. కానీ లేదు, నేనే నగ్గాలి, నా మాట నగ్గాలి అనుకుని ఒకవేళ మనం కేసు పెడితే ఏమవ్వాలి? కోర్టుల చుట్టూ తిరగాలి. చూసారా? కోర్టుల చుట్టూ తిరగడానికి మన సమయం సరిపోతుంది ప్రేమ దేవుని. కాబట్టి క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది విషయం మన జీవితాల్లో. ఈ క్షమాపణ అనేది లేకపోతే ప్రశాంతంగా నిద్ర కూడా నిద్రపోలేం మనం, అవునా? ఈ క్షమాపణ అనేది లేకపోతేనండి ఆహారం కూడా మనం తినలేం. పగతో కనుక ఒకవేళ మనం రగిలిపోతే మనం ఎంత భోజనం చేసినా, ఎంత ఆహారం తీసుకున్నా అది ఏమవుతుందంట? మన ఒంటి పట్టదంట, అవునా? అది మన బాడీకి సరిపోదు. ఎందుకంటే మన మెదడులో ఉన్నటువంటి ఆలోచన ఒకటి ఏంటి? వాటి గురించి ఆలోచిస్తుంటాం. అలా ఆలోచించడం వల్ల ఈ హార్మోన్లు విడుదలైపోయి ఈ మన బాడీలో అనవసరమైనటువంటి హార్మోన్లు వచ్చేసి లేనిపోని రోగాలన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఎలాంటి వారిని దేవుడు క్షమిస్తాడంటే, ఇదిగో తెలిసి చేసిన వారిని ఆయన క్షమించాడు, తెలియక చేసిన వారిని ఆయన క్షమిస్తాడు. మనకు తెలిసిన సందర్భమే గ్రాహం స్టేనా ఒరిస్సాలో
ఏం చేశాడు ఆయన? సువార్త చేస్తుంటే వ్యాన్లో ఉండగానే, ఏమండి, వ్యాన్లో ఆయన ఉండగానే మొత్తం డోర్స్ అన్ని లాక్ చేసి ఏం చేశారు? అంటించేశారు. వ్యాన్లో అంటించేశారు మొత్తం. చనిపోయాడు అందులోనే ఆయన. చనిపోతే తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది? వాళ్ళని శిక్షించిందా? లేదండి, క్షమించేసి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అడిగారు, ఏం చేయమంటారు? వీళ్ళని శిక్షించమంటారా, ఉరి తీయమంటారా అని అడిగితే ఏం చేసిందో తెలుసా? వాళ్ళు వద్దండి, క్షమించి విడిచిపెట్టేసి. ఎలా వచ్చిందా మనసు వాళ్ళకి? క్రీస్తుని ధరించిన వాళ్ళ మనసు అలానే ఉంటుంది. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? క్షమించే గుణం వాళ్ళలో ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకున్న వారి మనసు, క్రీస్తుని తెలుసుకున్న వారి మనసు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. కానీ మనకు తెలిసినటువంటి ఒక స్టార్ ఉన్నారు, తెలుసండి? ఎవరో స్టారు? మెగాస్టార్. ఆయన ఒక డైలాగ్ చెప్పారు, మీకు తెలుసా? తెలుగు భాషలో మొత్తం టోటల్గా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం, వన్ అండ్ ఓన్లీ డైలాగ్ ఏంటది? క్షమించడం. నాకు నచ్చదు, నేను ఎవరిని క్షమించను అంటాడు ఆయన. విన్నారా? ఆ మాట విన్న తర్వాత మరి ఎంతమంది ఆయన ఇన్స్పైర్గా తీసుకుని మరి పగలో కక్షలతో చెలవేగిపోయారు మనకు తెలియదు. కానీ క్రైస్తవుడిగా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసండి? క్షమించడం. క్రీస్తు నేర్పిన మార్గం ఏంటి? క్షమాగుణం, క్షమాపణ, క్షమించాలి. క్షమించి చూడండి, మీరు ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటారు. అందరినీ క్షమిస్తూ వెళ్ళిపోండి, మీరు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారండి, చాలా బాగుంటుంది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఏమండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఏమన్నా? మీరు మనుషుల అపరాధములను క్షమింపని ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారా? 1+1 అంటారు కదా, ఆఫర్. 1+1 ఆఫర్. ఏం కావాలి మీకు? మనుషుల అపరాధాలను మనం క్షమిస్తే ఆయన మన అపరాధాలను క్షమిస్తారంటే ఆఫర్ ఇచ్చాడు మనకి దేవుడు. ఏం కావాలి మనకి? మనకి పోవాలంటే వాళ్ళని క్షమించాలి. మనం అలాగే ఉంచాలంటే వాళ్ళ పాపాలను మనం ఏం చేయకూడదు? క్షమించాలి. పాపాన్ని క్షమించకపోతే ఏమవుతుంది? పగ వాళ్ళ మీద అలాగే ఉంటుంది. మనం వాళ్ళ మీద ఎలాగైతే పగ పెట్టుకుంటామో దేవుడు కూడా మన మీద అలానే పగ పెట్టుకుంటాం. ఏమండి, మనుషులు పగ పెట్టుకుంటే మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరండి. ఆ మహా అయితే నోటి మాటతో తిడతారేమంతే, అంతేనా? అంతకుమించి ఏమీ చేయలేరండి వాళ్ళు. కానీ దేవుడు కనుక మనల్ని పగపెట్టుకుంటే, దేవుడు ఒకవేళ మన పాపాలని క్షమించకపోతే, దేవుడు మన అపరాధాలను క్షమించకపోతే, దేవునితో తలపడడానికి మనం ఎంతటి వాళ్ళు చెప్పండి? అవును, దేవునికి ఎదురు చెప్పడానికి మనం ఎంతటి వాళ్ళు? ఏనుగు ముందు చేమ ఎంత కనిపిస్తుంది? చేమ ఏనుగు ముందు, దేవుని ముందు మనము అంతటి వాళ్ళు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో, మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోతే నేను కూడా మీ అపరాధములను క్షమించను. అబ్బా, నిజం. అంటే మన అపరాధాలను క్షమించాలంటే ఒక క్లూ చేసాడు దేవుడు. మన పాపాలను దేవుడు క్షమించాలంటే ఏం చేయాలి? మనం మన సహోదరుల పాపాలని క్షమించాలి. ఏమన్నా ఈజీయే కదండి, క్షమించడం ఈజీయే. అపోస్తుల ఆస్తులమ్మి పాదాల దగ్గర పెట్టాలంటే చాలా కష్టం కదా. అపోస్తులు ఏం చేశారు? అప్పుడు తమ స్థిరాస్తులు అమ్మేసి ఏం చేశారు? అపోస్తుల పాదాల వద్ద పెట్టేసి, ఇదిగోండి సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి సహోదరుల కొరకు వారికి ఏమైనా అక్కర ఉందేమో వాళ్ళకి ఇచ్చేయండి. అవునా? కానీ దానికంటే ఈజీ ఇది, సహోదరుని క్షమించడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అంతటి ఈజీ పని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేదని? క్షమించాలి, సహోదరులను క్షమించాలి, పగపెట్టుకోకూడదు. అలా క్షమించగలిగితే పరలోకమందున్న మన తండ్రి మన అపరాధాలని క్షమించేస్తాడు. నిజమండి. అలా క్షమిస్తే ఏమవుతుందో తెలుసా మనకి? చూడండి, సామెతల గ్రంథము. ఒకవేళ మన సహోదరుల్ని క్షమిస్తే మనకి ఏం జరుగుతుందో ఒకసారి చూడగలిగితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము
11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదండి, బాగుంది కదా. తప్పులు క్షమించడం వలన నాకేంటి అనుకున్నారనుకో, తప్పులు క్షమిస్తే ఏమవుతుందంట? ఘనత. ఒకని సుబుద్ధి ఏమవుతుంది? ఒకని సుబుద్ధి అంటే, సుబుద్ధి అనగానే మంచి బుద్ధి. ఒకని మంచి బుద్ధి వానికి ఏమిస్తుందంట? కాబట్టి ఒకని సుబుద్ధి దీర్ఘశాంతమునిచ్చును. మంచి హృదయము, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? దీర్ఘశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. నిజంగా హృదయంలో ఏ కల్మషము కపటము లేని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? చాలా ప్రశాంతంగా ఉంటారండి ఇప్పుడు. కానీ హృదయంలో ఏదైనా కపటము కల్మషాలు ఉన్నా చూసారా, వాళ్ళు కుదిరిగా ఒకసారి కూర్చోలేరు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఎంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడకపోతే వాళ్ళ బ్రెయిన్ పనిచేయదనమాట. ఎందుకు? వాడిలో ఉన్నటువంటి పురుగు వాడిని మెదుపుతూ ఉంటుంది. వాడి ఆలోచన అలాంటిది. కుదిరిగా కూర్చోలేడు, కుదిరిగా నుంచోలేడు, కుదిరిగా ఒకరితో మాట్లాడలేడు. కానీ మంచి బుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు, ఎక్కువగా మాట్లాడరు. ఎందుకు? హృదయంలో ఆలోచన అంటే, హృదయము నిండిన దానితో ఏమంటది? నోరు మాట్లాడుతుంది కదా. అసలు నీకు హృదయంలో ఎటువంటి ఆలోచన లేదనుకో, నోరు సైలెంట్గా ఉంటుంది. అవునా? నోటికి హృదయానికి తాళం. హృదయం నిండిన దానితో నోరు మాట్లాడుతుంది. హృదయంలో నీకు మంచి ఉందనుకో, మంచి మాటలు వస్తాయి. హృదయంలో నీకు చెడు ఉందనుకో, చెడు మాటలు వస్తాయి. హృదయంలో నీకు ప్రశాంతత లేదనుకో, నోరు ప్రశాంతంగా ఉండదు, ఖాళీగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్ల, ఒకని తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును. నిజంగా సహోదరుని మనం క్షమించి, ప్రేమించి, ఆదరించినప్పుడు మనం ఏమైపోతాం? గొప్పవాళ్ళం అయిపోతామండి, గొప్పవాళ్ళం. నిజంగా దేవుడు చెప్తాడు, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానంటాడు. ఎప్పుడు కూడా మనల్ని మనం గణపరచకూడదండి. ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. ఏదో నాకు మాట చేసినా, ఒక క్రియ చేసినా ఎవరు గణపరచబడాలి? దేవుడు గణపరచబడాలి. అలా దేవుణ్ణి నువ్వు గణపరిస్తే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే దేవుడు నిన్ను గణపరిచేస్తాడు. కానీ మనల్ని మనం గణపరచుకోవాలనుకుంటే మాత్రం కొంతకాలమే ఉంటుంది, కొంతకాలమే గణపరచబడలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సహోదరులను క్షమించడం వలన మనకు వచ్చేటువంటి ఘనత చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత గొప్పది క్షమించడం. కానీ ఈరోజు క్రైస్తవులను సైతము మోసం చేస్తుంది ఎవరు? సాతాను. క్రైస్తవులను సైతం వాడు మోసం చేస్తున్నాడు. ఈరోజు అన్యులలో, దేవుని తెలియని వారిలో, లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో దేవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా మారిపోతున్నారంటే, ఇదిగో మనం విన్నాం, వాడికి పరలోకం దక్కలేదని ఎలాగైనా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలనే వాడు సాయశక్తులా వాడు ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఈ యొక్క క్షమాపణ లేని పాపంగా మనుషులను వాడు మార్చేస్తాడు. సహోదరుల మధ్య అల్లర్లు, గొడవలు, క్షమించలేని మనస్సు వాడికి ఇచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ మాటను మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి మనం చూసినట్లయితే, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. సాతాను వేసే తంత్రాల్లో ఒక తంత్రం ఏంటిది? మన సహోదరులను క్షమించకుండా చేస్తుంది, మన సహోదరుల అపరాధములను క్షమించకుండా చేస్తుంది. చూసారా, ఇదొక తంత్రం. ఒకవేళ అలా చేస్తే మనం ఏమైపోతాం? మోసపోయిన వారం అవుతాము. మోసపోయిన వారం అయితే మనం పరలోకానికి వెళ్ళలేము. ఎలా మోసపోతాం మనం? ఇదిగో, మీరు మీ సహోదరుల అపరాధములు క్షమించున్న ప్రకారము నేను మీ అపరాధములు క్షమిస్తానన్న దేవుడు, ఒకవేళ మన సహోదరులు మనం క్షమించకపోతే మన అపరాధాలు ఏమవుతాయి? మన మీదే ఉంటాయి. మన మీద ఉంటే మనం పరిశుద్ధులు అవుతామా? పాపలు అవుతాం. అందుకే పౌలు గారు ఏమన్నారు? ఇదిగో, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో
నేను వానిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. అందరినీ క్షమించేసాను. ఎవరి మీద నాకు ద్వేషం లేదండి, ఎవరి మీద నాకు ద్వేషం లేదు. చూసారు, క్షమాగుణం, క్షమాపణ. ఏమండి, మనం ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే రెండు గుణాలు కావాలండి. ఏంటో తెలుసండి? మొట్టమొదటిది ప్రేమ, రెండవది క్షమ. ఈ 2 గుణాలు మనలో ఉంటే, ఈ 2 గుణాలను మనం అలవాటు చేసుకుంటే ఈజీగా మనం పరలోకం వెళ్ళిపోవచ్చు. తెలుసా? ప్రేమ, మొట్టమొదటిగా ప్రేమ. ఎవరినైనా ప్రేమించే శక్తి నీలో ఉందా? నిన్ను సాతాను ఏం చేయలేదు. అలాగే ప్రేమించిన వ్యక్తి నిన్ను ద్వేషిస్తే రెండవది క్షమించాలి. ఎవరినైనా క్షమించే శక్తి గుణం నీలో ఉందా? నిన్ను సాతాను మోసం చేయలేదు. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణంలో మనకు కావాల్సినటువంటి గుణాలు ఏంటివి? ప్రేమ, క్షమ. ఈ 2 విషయాల్లో మనము అభివృద్ధి చెందగలిగితే, వీటిని అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా పరలోకానికి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, ఇప్పటి వరకు విన్నటువంటి మాటల్లో దేవుడు మనల్ని క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు. ఎలాంటి వారిని దేవుడు క్షమిస్తాడంటే తెలియక వారిని క్షమిస్తాడు అని తెలుసుకున్నాం. కాబట్టి అలా క్రీస్తును ధరించిన మనమేం చేయాలి? మన సహోదరులను కూడా మనము క్షమించాలి అని తెలుసుకున్నాం. అలా క్షమించకపోతే దేవుడు మన పాపాలని క్షమించడం అని తెలుసుకున్నాం. ఎప్పటి వరకు ఇది నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు దేవుడు క్షమించని పాపం ఏంటి? దాని గురించి ఆలోచించి చేసుకుంటాం. ఏమండి, ఎన్ని విషయాలు నేర్చుకున్నటువంటి మనము చివరిగా సాతాను మనలను మోసం చేయకుండా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అది ఏంటో తెలుసుకుందాం. మత్తయి సువార్త, ఏమండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. చాలండి. ఏమండి, మనుష్యులు చేసేటువంటి ప్రతి పాపానికి, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమునియు దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఏంటి ఆత్మ విషయమైనటువంటి పాపన? ఆత్మ విషయమైన పాపం ఏంటి? కిందకి చదివితే మనము, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడే వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వానికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇదండి, అర్థమైందండి. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడం ఏంటి? మనుష్య కుమారుడు అని ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి విరోధంగా మాట్లాడారా? మాట్లాడారు. ఏం మాట్లాడారు? యేసుక్రీస్తుకి పెళ్ళయిందని, యేసుక్రీస్తు 12వ ఏట కాశ్మీర్కి పరిగెత్తుకుని వచ్చేసాడని, యేసుకు దెయ్యం పట్టిందన్నారు, యేసు దేవుని కుమారుడు కాదన్నారు. అవునా? యేసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి. ఎవరితోనూ ఇది సంబంధాలు కలిపారు. అవునా? ఎన్ని మాటలు మాట్లాడి ఆయన వక్రీకరించారు. మనుష్య కుమారునికి ఎందరో విరోధంగా మాట్లాడారా? మాట్లాడారు. ఈ మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడినా వారిని క్షమించేస్తాను, ఓకే, వారికి క్షమాపణ కలదు. కానీ ఎవరికి క్షమాపణ లేదంట? మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడే వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వానికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడం ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడిన గ్రంథమే బైబిల్. ఈ బైబిల్కి విరోధముగా మాట్లాడే వారికి క్షమాపణ లేదు. అర్థమవుతుందండి? బైబిల్లో రాయబడినటువంటి మాటలకు ఏది కూడా మనము వ్యతిరేకించి మాట్లాడకూడదు. బైబిల్లో రాయబడిన సందర్భాన్ని మనం ఏది కూడా చెరిపేసి మాట్లాడకూడదు. లేనిది ఉన్నట్లుగా చెప్పకూడదు, ఉన్నది లేనట్లుగా చెప్పకూడదు. ఒకవేళ చెబితే ఎవరికి విరోధంగా మాట్లాడినట్టు? పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడినట్టు. అవునా? అలా ఎవరైతే బైబిల్లో లేని మాటలు చెప్తారో
వాళ్ళకి క్షమాపణ లేదు. దేవుని ఈరోజు సమాజాన్ని చూస్తుంటే ఎందరో క్రైస్తవ దేశాలలో క్రైస్తవులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? వారికి నచ్చినట్లుగా, వారికి తెలిసినట్లుగా బైబిల్లో లేని సందర్భాలను చెబుతూ జనాలను మోసం చేయడం లేదా? మోసం చేస్తున్నారు. నిజంగానండి, వాళ్ళకి అర్థం కాలేదు బైబిల్. వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి తెలిసినట్లుగా వాళ్ళు చదువుకుని వాటిని చెబుతూ వాళ్ళు మోసపోతూ అనేకులను మోసం చేస్తూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. అవును, నిజంగా ఈరోజు బైబిల్ చెప్పడం అంటే చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. ప్రసంగం చేయడం అంటే ఫ్యాషన్ అయిపోయింది. కానీ ప్రసంగం చేయాలంటే భయం అండి. ఎందుకు తెలుసా? ఒకవేళ ఏదైనా సందర్భాన్ని దేవునికి అనుకూలంగా కాకుండా మనకి అనుకూలంగా బోధించేశామా, అదేదో అయిపోద్ది క్షమాపణ లేని పాపం అది. ఎప్పుడు కూడా మనం చెప్పే మాటలు దేవుని ఆలోచనకు సరిపోవాలి. అలా కాకుండా దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఒకవేళ మనం మాట్లాడితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడినట్టే. అలా ఒకవేళ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఈ మాట్లాడిన మాటలకి ఏమీ లేదు, క్షమాపణ లేదండి. ఎన్నో 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 సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలన్నీ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే సమయం సరిపోదు. ప్రేమని దేవుంటున్నారు, సమయం సరిపోదు. ఎంతోమంది మనం చూస్తున్నాం, బైబిల్లో లేనివి చెబుతున్నారు, బైబిల్లో జరగనివి చెబుతున్నారు, బైబిల్ చెప్పనివి చెబుతున్నారు. చెప్పి ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మకు విరోధంగా వాళ్ళు మాట్లాడారు. అలా చేస్తే క్షమాపణ లేని పాపం అది. దేవుడు వాటిని క్షమించడు. అందుకే చివరిగా ప్రకటన గ్రంథంలో దేవుడు హెచ్చరిక చేస్తూ ఏమని మాట్లాడాడో మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 22:18, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయను. జీవవృక్షం అంటే మనం విన్నా కదండి పాట. జీవవృక్షం ఎక్కడ ఉంది, ఎలా ఉంది? జీవవృక్షం, జీవవృక్ష ఫలాలు. పట్టణం అంటే సంఘము. జీవవృక్షం అంటే జీవజల నదులంటే జీవవృక్షం అనగానే వాక్యం అండి, జీవించే వృక్షము. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఆనాడు ఆదాము గారు తిన్నారు కదా. ఇదిగో ఒకవేళ వెళ్ళి ఈ ఆదాము ఆ పండు కూడా తినేస్తే నిరంతరం జీవించడేమో జీవవృక్ష ఫలాలు. ఆదాము ఏదైనా తోటలో మనం ఉన్నాం కదా, ఆ రోజు అక్కడ ఉంటే ఈరోజు ఎక్కడికి వచ్చేసిన జీవవృక్ష ఫలాలు? వాక్యము, బైబిల్. ఈ బైబిల్లోని మాటలు వినివాడు ఏం చేస్తాడు? నిరంతరము జీవిస్తాడు. అందుకే యోహాను 5:9 ఏం చెప్పాడు? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. అంటే ఈ లేఖనాన్ని విని వాటి ప్రకారంగా జీవించేవారు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. చూసారా? కాబట్టి వీటిలోని ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేసేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు క్షమించని పాపం ఏదైనా ఉందా అంటే ఏంటది? బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడడం. బైబిల్లో ఉన్నదాన్ని తీయకూడదు, లేని దానిని కలపకూడదు. మొన్న సందర్భాన్ని విన్నాను నేను. ఆయన పెద్ద బోధకులైన ఆయన చెబుతూ దానియేలు గ్రంథంలో ఒక మాటను చూపించారు. ఏమంటది? దానియేలు గారు మాట్లాడతారు ఏమని? మమ్మల్ని రక్షించుటకు దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మీకు నమస్కారము చేయము అనే మాట అంటాడు కదా దానియేలు. అగ్నిగుండంలో వేసేస్తాడు. నెబుకద్నెజరు అంటాడు, ఒక విగ్రహాన్ని చేయించి ఆ విగ్రహానికి నమస్కరించమంటాడు శద్రక మేషకుని. అయితే వీళ్ళు ఏమంటారు? మేము దానికి మొక్కం, మేము దాన్ని మొక్కం. ఒకవేళ మీరు మా అగ్నిగుండంలో పడవేసినా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ఆయన్నే సేవిస్తాం, ఆయనే మాకు దేవుడు, కానీ దీన్ని సేవించమంటాం అన్న మాటని ఆయన ఏం చేశారంటే, అక్కడ మాట లేదు, హిబ్రూ భాషలో ఆ మాట లేదు, మన వాళ్ళు పెట్టారు అని ఆయన చెప్తున్నాడండి.
నిజంగా బైబిల్లో ఇంత స్పష్టంగా రాయబడి ఉంటే ఆయన ఏం చేశారు? దాన్ని తీసేశారు. చూసారా? అంటే ఏదైనా ఒక హెచ్చరిక ఉందంటే, ఏదైనా ఒక హెచ్చరిక బోర్డు పెట్టారంటే, ఏదైనా ఇక్కడ మనం ఎలాగ రోడ్డు అంటే వెళ్తున్నాం అనుకోండి, వెళ్తున్నప్పుడు ఒక బోర్డు పెట్టారనుకోండి, ఏంటి అర్థం? అటు వెళ్ళేవారు ఎవరో ఉన్నారు కాబట్టి బోర్డు పెట్టారు ఇక్కడ అని అర్థం. అవునా? దేవుడు కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఇదిగో ఈ గ్రంథములోని మాటలు తీయకూడదు, దీనిలోని కలపకూడదు అన్నాడంటే తీసేవాళ్ళు వస్తారు, కలిపే వాళ్ళు వస్తారు. అవునా? ఏదైనా ఒక హెచ్చరిక జారీ అయిందంటే, ప్రమాదం ఉందంటే వాళ్ళు ఉన్నారని యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఏమని? ఇదిగో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు పాప క్షమాపణ లేదన్నాడంటే మాట్లాడే వాళ్ళు వస్తారు కాబట్టి ముందుగా ఆయన చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడే వారద్దు కూడా మనము వెళ్ళకూడదు. వెళితే మనము కూడా వాళ్ళతో ఏమైపోతాం? సహవాసం అయిపోతాం. వాళ్ళు వెళ్ళే చోటికి మనల్ని కూడా వాళ్ళు తీసుకెళ్తారు. మన దేవుని పిల్ల, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం చాలా విలువైనది. ఈ ఆయుష్కాలాన్ని కాపాడుకుని మనం జాగ్రత్తగా పరలోకానికి వెళ్ళిపోతే నిజంగా మనం ధన్యులమండి. నిజంగా మనం చాలా ధన్యులం. అందుకే ఎందుకు దేవుడు సంఘముగా కూడుకోమన్నాడు, ఎందుకు దేవుడు దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమన్నాడు తెలుసా? సాతాను మనలను మోసపరచకుండా మనం వెళుతున్న ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అందుకే ఏమన్నాడు దేవుడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి మనకి. వాక్యంలో అనుభవం ఉందా మీకు? ఏమండి, నాకు ఉద్యోగం కావాలండి, ఉద్యోగం కావాలా? మీకు ఎక్స్పీరియన్స్ ఏముంది అడుగుతారా? ఏదైనా ఉద్యోగం అప్లై చేసుకున్నాం అనుకోండి, ఎక్స్పీరియన్స్ లేదా? ఎక్స్పీరియన్స్ లేదండి, అయితే వద్దండి, అది ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే పరలోకానికి మనం వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? వాక్యంలో అనుభవం కావాలి. ఏం తెలిసి నీకు వాక్యము? దేవుని గురించి ఏం నేర్చుకున్నావు, దేవుని గురించి ఏం తెలుసుకున్నావు, దేవుని గురించి ఏం చెప్పావు? ఈ అనుభవం కనుక మనలో ఉంటే దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి మనము వెళ్ళిపోతాం. ప్రేమ దేవుని. కాబట్టి దేవుడు క్షమించిన పాపం ఉందా? చెప్పండి. దేవుడు క్షమించని పాపం ఉందా? క్షమాపణ లేని పాపం ఉందా? ఉంది. ఏంటది? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటమే. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదండి. ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా మనం ఎంత చేయండి, మీరు ఎంత చేయండి, ఏం చేయండి, దేవునికి ఏమి ఇవ్వండి, ఆఖరికి ఒకవేళ ఈ విషయంలో మీరు తప్పిపోయారా, ప్రయోజనం ఏం చెప్పండి? అందుకేమన్నా పౌలు గారు, కాల్చబడుటకు నా శరీరాన్ని అంత ఇచ్చిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థులని. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి, క్షమ కలిగి ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా మనము జీవించాలి. మన జీవితంలో ఎప్పుడు ఒకవేళ తెలియకపోతే కూర్చోని తప్పించి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. కాబట్టి విన్న మీరంతా దేవుని పిల్లలుగా, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను.